సాధారణంగా సాయంత్రం 3:30 కాగానే హ్మ్. స్టాక్ మార్కెట్ ముగింపు గంట మోగుతుంది గదా. ఇక ఆ రోజుకు ట్రేడింగ్ కథ ముగిసినట్లే అని చాలామంది అనుకుంటారు. అవును, స్క్రీన్లు కట్ చేసి వెళ్ళిపోవాల్సిందే అని ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది అందరికి. కరెక్ట్. భౌతికంగా మన దగ్గర ఏదైనా ఆస్తి ఉంటే దాన్ని ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. కానీ ఈ ఆన్లైన్ మార్కెట్లకు మాత్రం ఉదయం 9:15 నుండి సాయంత్రం 3:30 వరకే టైం ఉంటుంది అనే ఒక స్థిరమైన అభిప్రాయం ఉండిపోయింది. నిజమే. కానీ సరిగ్గా 3:30కే అసలైన ఇంకో కొత్త ప్రపంచం నిద్రలేస్తుందని చాలా తక్కువ మందికి తెలుసు. అదే కదా, అందరూ స్క్రీన్లు కట్టేస్తున్న సమయంలో ప్రపంచాన్ని నడిపించే ముడి చమురు దగ్గర్నుండి మన ఇంట్లో పెట్టుకునే బంగారం దాకా ఆన్లైన్లో ట్రేడ్ అవుతూనే ఉంటాయంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. సాధారణ స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ షేర్లను కొన్నట్లుగానే వీటిని కూడా మనం అర్ధరాత్రి దాటే వరకు ట్రేడ్ చేయొచ్చు. ఖచ్చితంగా. ఫైనాన్షియల్ మార్కెట్ల గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకునే వాళ్లకి ఇది చాలా అవసరమైన సబ్జెక్ట్. రైట్. సో ఈరోజు మన డీప్ డైవ్ ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఈ కమోడిటీ ట్రేడింగ్ ప్రపంచంలోని బేసిక్స్ను, ఆ మార్కెట్ వెనుకున్న వాస్తవాలను చాలా సింపుల్గా తెలుసుకుందాం. తప్పకుండా. ఇప్పుడు సాధారణంగా కంపెనీల షేర్లు ట్రేడ్ అయ్యే ఈక్విటీ మార్కెట్కు ఎన్ఎస్సి, బిఎస్సి లాంటి ఎక్స్చేంజులు ఎలా ఉంటాయో చూశాం కదా. అలాగే ఈ కమోడిటీలను అంటే ఈ ముడి సరుకులను ట్రేడ్ చేయడానికి ఎంసీఎక్స్ అనేది ఉంటుంది. అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. అవును, ఇది మన భారతదేశంలో ఒక ప్రధాన వేదిక. ఇది కేవలం ట్రేడింగ్ సమయాల పరంగానే కాదు, ఇక్కడ ట్రేడ్ అయ్యే వస్తువుల స్వభావం బట్టి చూసినా ఒక భిన్నమైన ప్రపంచమన్నమాట. ఓకే, ముందుగా ఈ మార్కెట్ టైమింగ్స్ గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అలవాటున్న వాళ్లకి ఈ ఎంసీఎక్స్ టైమింగ్స్ వింటుంటేనే ఏదో నైట్ షిఫ్ట్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. అవునవును, ప్రధానమైన తేడా ఈ సమయాల్లోనే కనిపిస్తుంది. ఈ ఎంసీఎక్స్ మార్కెట్ కూడా మన రెగ్యులర్ మార్కెట్ లాగానే ఉదయం 9 గంటలకే మొదలవుతుంది. ఉదయం 9కే స్టార్ట్ అవుతుందా? ఓకే, కరెక్ట్. కానీ ఇది ముగిసే సమయం మాత్రం చాలా వేరుగా ఉంటుంది. ఏప్రిల్ నుండి అక్టోబర్ నెలల వరకు చూసుకుంటే ఈ మార్కెట్ రాత్రి 11:30 వరకు నడుస్తుంది. అమ్మో, 11:30 వరకా? అక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. నవంబర్ నుండి మార్చి వరకు అంటే మన చలికాలంలో ఇది అర్ధరాత్రి 11:55 వరకు తెరిచే ఉంటుంది. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు డౌట్ వస్తుంది. ఈ చలికాలంలో ఎక్స్ట్రాగా ఒక 25 నిమిషాలు ఎందుకు కలుపుతారు? దీని వెనుక ఏమైనా లాజిక్ ఉందా? చాలా మంచి పాయింట్ అడిగారు. దీనికి కారణం మన దేశం కాదు, అమెరికా. ఈ కమోడిటీలన్నీ ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రేడ్ అయ్యేవి కదా. అమెరికాలో డేలైట్ సేవింగ్ టైం అనే ఒక పద్ధతి ఉంటుంది. ఓహో, అంటే వాళ్ల గడియారాలను వార్చుకుంటారు కదా. అవును, వాళ్లు చలికాలంలో వాళ్ల గడియారాలను ఒక గంట వెనక్కి తిప్పుతారు. సో వాళ్ల మార్కెట్లు ముగిసే సమయానికి సింక్ అవ్వడానికి మన ఎక్స్చేంజ్ కూడా తన టైమింగ్ను ఒక 25 నిమిషాలు పొడిగించి 11:55 వరకు ఛాన్స్ ఇస్తుంది. భలే ఉంది. అంటే మన మార్కెట్ సమయాలను కూడా అమెరికా వాతావరణమే శాసిస్తుందన్నమాట. ఏదేమైనా ఉదయం 9 నుండి రాత్రి దాదాపు 12 వరకు ట్రేడింగ్ జరుగుతుంది. నాకో సరదా చమత్కారం గుర్తొస్తోందిక్కడ. చెప్పండి. ఉదయం ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసి అక్కడ పోగొట్టుకున్న విటమిన్లను మళ్లీ సాయంత్రం కమోడిటీ మార్కెట్లో తిరిగి పొందే ప్రయత్నమే ఈ నైట్ షిఫ్ట్ ట్రేడింగ్ అనిపిస్తోంది. బహుశా ట్రేడర్ల సైకాలజీ కూడా ఇలాగే ఉంటుందేమో కదా. కరెక్ట్గా చెప్పారు. నిజానికి చాలామంది రీటైల్ ట్రేడర్లు ఇలాగే ఆలోచిస్తారు. పగలు వాళ్ల జాబ్స్ లేదా బిజినెస్లో బిజీగా ఉంటారు కదా, వాళ్లకి సాయంత్రం ప్రశాంతంగా ట్రేడింగ్ చేసుకోవడానికి ఇదొక మంచి ఆప్షన్. రైట్. అయితే ఇందులో ఒక టెక్నికల్ పాయింట్ గమనించాలి మనం. మార్కెట్ ఉదయం 9 గంటలకే తెరుచుకున్నా సరే అందులో అసలైన వాల్యూమ్స్ మాత్రం సాయంత్రం 5 లేదా 6 గంటల తర్వాతే వస్తాయి. అంటే సాయంత్రం 6 తర్వాతే మార్కెట్లో స్పీడ్ పెరుగుతోందా? ఎందుకలా? ఎందుకంటే ఆ టైంలోనే లండన్, అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల మార్కెట్లు ఫుల్ యాక్టివ్ అవుతాయి. ఈ వస్తువులన్నీ డాలర్లను ట్రేడ్ అవుతాయి కదా. సో వాళ్లు యాక్టివ్ అయినప్పుడే ఇక్కడ కూడా విపరీతమైన మొమెంటం కనిపిస్తుంది. ఓకే, పగలోకెత్తు, సాయంత్రం 6 తర్వాత ఇంకొకెత్తు అన్నమాట. ఈ నైట్ షిఫ్ట్ గురించి విన్నాక అసలు ఆ మార్కెట్లో ఫాస్ట్గా కదిలే సెక్టార్ గురించి తెలుసుకోవాలనిపిస్తోంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్, ముడి చమురు, దీని గురించి రోజూ న్యూస్లో చూస్తూనే ఉంటాం. అవును, ఎనర్జీ సెక్టర్, ముఖ్యంగా ముడి చమురు అంటేనే మార్కెట్లో ఒక వాలటైలిటీకి మారుపేరు. ఇందులో ట్రేడ్ చేయాలంటే ముందుగా లాట్ సైజ్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. లాట్ సైజ్ అంటే ఇప్పుడు షేర్ మార్కెట్లో లాగా ఒక్కొక్క షేర్ కొనలేమా? లేదు, ఇక్కడ అలా కుదరదు. ఒక ప్యాకేజ్ లాగా కొనాలి.
క్రూడ్ ఆయిల్లో మెగా అని మినీ అని 2 రకాల కాంట్రాక్ట్లు ఉంటాయి. ఒక మెగా కాంట్రాక్ట్ తీసుకుంటే అది 100 బ్యారెన్ల ముడి చమురుతో సమానమన్నమాట. మ్మ్. కొంచెం దీన్ని డీకోడ్ చేద్దాం. ఒక మెగా కాంట్రాక్ట్ అంటే 100 బ్యారెల్స్ కదా. అంటే చార్ట్ మీద ధర ₹1 మారితే మనకెంత లాభం లేదా నష్టం వస్తుంది? ₹1 పెరిగితే మీకు ₹100 లాభమొస్తుంది, పడిపోతే ₹100 నష్టం. ఈ మెగా కాంట్రాక్ట్లో ట్రేడ్ చేయాలంటే మన ఖాతాలో కనీసం 2.7 లక్షల నుండి 3.5 లక్షల వరకు మార్జిన్ ఉండాలి. ఓకే, అంటే అంత పెట్టుబడి ఉండాలి. మరి చిన్న ట్రేడర్ల పరిస్థితి ఏంటి? వాళ్ల కోసమే మినీ కాంట్రాక్ట్ ఉంటుంది. ఇది కేవలం 10 బ్యారెలకు సమానం. అంటే ₹1 మారితే ₹10 డిఫరెన్స్ వస్తుంది. దీనికి మార్జిన్ కూడా కేవలం ₹27,000 సరిపోతుంది. సూపర్. కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. మీరు మార్జిన్ చెబుతూ 2.7 లక్షల నుండి 3.5 లక్షల వరకు అని ఒక రేంజ్ చెప్పారు. ఈ మార్జిన్ ఎప్పుడూ ఫిక్స్డ్గా ఒకేలా ఉండదా? ఇదేమైనా బ్రోకర్ తీసుకునే ఫీజు లాంటిదా? కాదు కాదు, మార్జిన్ అనేది ఫీజు కాదు, అదొక సెక్యూరిటీ డిపాజిట్ మాత్రమే. ఈ మార్జిన్ ఎందుకు మారుతుందంటే మార్కెట్లో అస్థిరత పెరిగినప్పుడు ఎక్స్చేంజ్ వాళ్లే కావాలని ఆ మార్జిన్ను పెంచుతారు. ఓహో, రిస్క్ తగ్గించడానికా? కరెక్ట్. ఇప్పుడు 2 దేశాల మధ్య యుద్ధమొచ్చినా లేదా గ్లోబల్ సప్లై చైన్లో ప్రాబ్లం వచ్చినా ధరలు పిచ్చిపిచ్చిగా కదులుతాయి కదా. అప్పుడు ట్రేడర్లు భారీగా నష్టపోకుండా, బ్రోకర్లు మునిగిపోకుండా ఎక్స్చేంజ్ వాళ్లు ఈ మార్జిన్ పెంచుతారు. కోవిడ్ టైంలో జరిగిన ఇన్సిడెంట్ మీకు గుర్తే ఉండి ఉంటుంది. వామ్మో, కోవిడ్ లాక్డౌన్ సమయం నాకింకా గుర్తుంది. ఆయిల్ డిమాండ్ దారుణంగా పడిపోయి ఏకంగా -$40కు వెళ్ళిపోయింది కదా. అసలొక వస్తువు ధర మైనస్లోకి వెళ్లడం ప్రాక్టికల్గా ఎలా సాధ్యమంటారు? అది నిజంగా హిస్టరీలో ఒక క్రేజీ మూమెంట్. సాధారణంగా క్రూడ్ ఆయిల్ బావుల నుండి చమురును బయటకు తీస్తూనే ఉంటారు. దాన్ని సడన్గా మోటార్ ఆపినట్లు ఆపలేరు. అవును, లాక్డౌన్లో ఎవరూ కార్లు వాడలేదు కదా. అదే జరిగింది. ఉత్పత్తి జరుగుతోంది కానీ వాడకం లేదు. ఫైనల్గా చూస్తే ఆ బయటకి తీసిన చమురును నిల్వ చేయడానికి స్టోరేజ్ ట్యాంకర్లలో ప్లేస్ లేదు. అంటే చమురు వాల్యూ కన్నా దాన్ని స్టోర్ చేసే ట్యాంకర్ల అద్దె ఎక్కువైపోయిందన్నమాట. అక్షరాలా అదే జరిగింది. ట్రేడర్లేమన్నారంటే, బాబూ, ఈ ఆయిల్ మీరే ఫ్రీగా తీసుకోండి, పైగా దాన్ని తీసుకెళ్లినందుకు మీకే ఒక $40 ఇస్తాం అనే పరిస్థితికొచ్చారు. ఆ పానిక్ వల్లే ధరలు అలా మైనస్లోకి వెళ్లాయన్నమాట. నిజంగా మైండ్ బ్లోయింగ్ లాజిక్ ఇదే. సరే, అయితే ఈ మధ్య క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ కన్నా ఆప్షన్స్లో ట్రేడ్ చేయడం బాగా క్రేజ్ అయింది కదా. దానికి రీజన్ ఏంటి? ప్రధాన కారణం క్యాపిటల్ రిక్వైర్మెంట్ తక్కువ ఉండటమే. ఫ్యూచర్స్లో ట్రేడ్ చెయ్యాలంటే లక్షలు కావాలి. కానీ ఆప్షన్స్ బయింగ్ చేస్తే జస్ట్ $10,000-15,000 ప్రీమియంతో ఆ మెగా కాంట్రాక్ట్ ఎక్స్పోజర్ పొందొచ్చు. తక్కువ డబ్బులతో ఎక్కువ యాక్షన్ అన్నమాట. ఓకే, ఎనర్జీ సెక్టర్ అనగానే క్రూడ్ ఆయిల్తో పాటు న్యాచురల్ గ్యాస్ కూడా ఉంటుంది కదా. నాకు బేసిక్ కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. చెప్పండి. రెండూ ఇంధనాలే కదా. సో క్రూడ్ ఆయిల్ పెరిగితే ఆటోమేటిక్గా ఈ న్యాచురల్ గ్యాస్ కూడా పెరుగుతుందా? ఒకదాన్ని చూసి ఇంకో దాంట్లో సింపుల్గా ట్రేడ్ చెయ్యొచ్చా? కొత్తగా వచ్చేవాళ్లు చేసే అతిపెద్ద పొరపాటే ఇది. ఈ అపోహను మనం ఇక్కడే బ్రేక్ చేయాలి. 2 ఎనర్జీ సెక్టారే అయినా ఒకదానిని చూసి మరొకదానిలో ట్రేడ్ చేయడం అంటే కళ్ళు మూసుకుని బావిలో దూకడమే. అరే, అలా ఎందుకండి? ఒకదాని ఎఫెక్ట్ ఇంకో దాని మీద ఉండదా? ఉండదు. ఎందుకంటే న్యాచురల్ గ్యాస్ ప్రైసింగ్ అనేది పూర్తిగా వేరు. ఇది ఎక్కువగా ఆ దేశ వాతావరణం, లోకల్ న్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. రష్యా యూరప్ పైప్లైన్లలో ఇష్యూసొచ్చినా లేదా అమెరికాలో సడన్గా విపరీతమైన చలి వచ్చినా దీని రేటు మారిపోతుంది. ఓహో, అంటే డిమాండ్ పెరిగిపోతుందన్నమాట. అవును, ముడిచమురులాగా దీన్ని పడవల్లో ఈజీగా తీసుకుపోలేరు కదా. పైప్లైన్లు కావాలి. అందుకే దీన్ని ట్రేడర్లు సరదాగా చికెన్ డిసీజ్ ఉన్న కమోడిటీ అంటారు. చాలా ఫాస్ట్గా ఎటుపడితే అటు కదులుతుంది. చికెన్ డిసీజ్ అనగానే దాని క్యారెక్టర్ అర్థమైపోతుంది. మరిందులో ₹1 ప్రాఫిట్ లాస్ ఎలా ఉంటుంది? దీని మెగా కాంట్రాక్ట్లో కేవలం ₹1 పెరిగితే ఏకంగా $1,250 లాభం లేదా నష్టం వస్తుంది. దీనికి ₹1,00,000 మార్జిన్ కావాలి. ఒక్క రోజులోనే ఇది $10-15 ఈజీగా కదులుతుంది. వామ్మో, ₹1కి 1200! ఈ ఎనర్జీ సెక్టార్ వోలటాలిటీ చూస్తుంటేనే టెన్షన్ వస్తుంది. నాకైతే కొంచెం ప్రశాంతంగా నిద్రపోయే ఆప్షన్స్ కావాలి. అందుకే ప్రెషియస్ మెటల్స్ అంటే మన బంగారం, వెండి వైపు వెళ్దాం. స్థిరమైన భరోసా కావాలంటే బంగారమే బెస్ట్ ఆప్షన్. ఎంసీఎక్స్లో బంగారం ట్రేడ్ చేయడానికి అందరికీ వీలుగా రకరకాల కాంట్రాక్టులుంటాయి. మెగా, మినీ, గినియా అంటే 8 గ్రాములు, ఇంకా ఫైనల్గా పెటల్ కాంట్రాక్ట్. వెయిట్, ఈ గోల్డ్ పెటల్ ఏంటండి? మళ్ళీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ గోల్డ్ పెటల్ అనేది కేవలం 1 గ్రాము కాంట్రాక్ట్.
సామాన్యులు కూడా మార్కెట్లో ట్రేడ్ చేయడానికి ఇదొక మంచి ఛాన్స్. దీన్ని ట్రేడ్ చేయడానికి జస్ట్ ₹600 మార్జినుంటే చాలు. అసలైన పాయింట్ ఇక్కడే ఉంది చూడండి. దీన్ని మన రియల్ లైఫ్తో కనెక్ట్ చేద్దాం. మామూలుగా మనం షాప్కెళ్ళి బంగారం కొంటే తరుగు, మజూరీ, జీఎస్టీ అని బోలెడు ట్యాక్సులు పడతాయి. అవును, దానికి తోడు లాకర్ భయం కూడా. అదే కదా. కానీ ఇక్కడ జస్ట్ ₹600 MCXలో గోల్డ్ పెటల్ కొనడమంటే ఎలాంటి ఎక్స్ట్రా ఖర్చు, దొంగల భయం లేని ఒక డిజిటల్ లాకర్ను మెయింటైన్ చేయడమే కదా. ఎంత మంచి పోలిక చెప్పారు. అక్షరాల అంతే. ఫిజికల్గా కొంటే వచ్చే అదనపు ఖర్చులన్నీ ఇక్కడ మిగిలిపోతాయి. పైగా ఈక్విటీ పోర్ట్ఫోలియోకు ఇదొక అద్భుతమైన హెడ్జింగ్ లాగా పనిచేస్తుంది. ఈ హెడ్జింగ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? స్టాక్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు బంగారం మనల్ని ఎలా సేవ్ చేస్తుంది? ఇది ప్యూర్ సైకాలజీ అండి. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుందో ఇన్వెస్టర్లలో ఒక రకమైన పానిక్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఆ రిస్క్ ఉన్న షేర్లను అమ్మేసి సేఫ్ ఆప్షన్స్ వైపు చూస్తారు. ఆ సేఫ్ ఆప్షన్ బంగారమే అంటారు. కరెక్ట్. కొన్ని వేల సంవత్సరాలుగా మనుషులకు నమ్మకమైన కరెన్సీ బంగారమే కదా. సో డిమాండ్ పెరిగి ఆటోమేటిక్గా దాని ధర పెరుగుతుంది. మన పోర్ట్ఫోలియోలో షేర్లతో పాటు ఎలక్ట్రానిక్ బంగారం కూడా ఉంటే ఆ నష్టాన్ని ఈ లాభం బ్యాలెన్స్ చేస్తుంది. వండర్ఫుల్ స్ట్రాటజీ. మరి ఈ బంగారంలో కూడా ఆప్షన్స్ ట్రేడింగ్ బావుంటుందా? తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఆశించొచ్చా? ఇక్కడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గోల్డ్ ఆప్షన్స్లో క్రూడ్ ఆయిల్ లాగా లిక్విడిటీ ఉండదు. అంటే కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉండరు. దీనివల్ల బిడ్ ఆస్క్ స్ప్రెడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ స్ప్రెడ్ ఎక్కువుంటే ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే మనం మార్కెట్ ధర కన్నా కొంచెం ఎక్కువకి కొనాల్సొస్తుంది. పైగా ఆప్షన్స్లో టైం డికే అనే పెద్ద శత్రువు ఉంటాడు. మార్కెట్ గ్యారంటీగా ఒకవైపు వెళుతుంది అని స్ట్రాంగ్ నమ్మకం ఉంటేనే గోల్డ్ ఆప్షన్స్ కొనాలి. లేదంటే ప్రీమియం కరిగిపోయి లాస్ వస్తుంది. ఓకే, క్లియర్. మరి వెండి పరిస్థితి ఏంటో చెప్పండి. వెండిలో కూడా సేమ్ ఆప్షన్స్ ఉన్నాయా? వెండిలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. దీని మెగా కాంట్రాక్ట్లో ₹1 మార్పుకి ₹30 వ్యత్యాసం ఉంటుంది. దీనికి 3.5 లక్షల మార్జిన్ కావాలి. చిన్న ట్రేడర్ల కోసం ఇందులో కూడా మైక్రో కాంట్రాక్ట్ ఉందా? అవును, వెండి మైక్రో కాంట్రాక్ట్ 1 కేజీ ఉంటుంది. ఇందులో ₹1 కదిలితే ₹1 లాభం లేదా నష్టమొస్తుంది. ఇందులో ఆప్షన్స్ కొనడం కంటే ఆప్షన్స్ సెల్లింగ్ చేయడం బెస్ట్ స్ట్రాటజీ. ఎందుకంటే ఆ టైం డీకే సెల్లర్స్కే లాభమిస్తుంది కదా. పర్ఫెక్ట్. సేఫ్ హెవెన్ లాంటి బంగారం, వెండి గురించి క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు దేశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఆధారపడే బేస్ మెటల్స్ వైపు వెళ్దాం. కాపర్, జింక్ లాంటి లోహాల ట్రేడింగ్ ఎలా ఉంటుంది? ఈ బేస్ మెటల్స్ ఒక దేశపు ఎకానమీకి ఇండికేటర్స్ లాంటివి. ఫ్యాక్టరీలు బాగా నడుస్తున్నాయంటే ఈ కాపర్, జింక్ వాడకం పెరుగుతుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే కాపర్కు మినీ కాంట్రాక్ట్ అసలే లేదు. అరే, మినీ లేదా? లేదు, కేవలం మెగా మాత్రమే. ఇందులో ₹1 రేటు మారితే ఏకంగా ₹2,500 మార్పు వస్తుంది. వామ్మో, ₹1కి 2,500? అంటే మార్జిన్ కూడా లక్షల్లో ఉంటుందే. అవును, దీని మార్జిన్ సుమారు 2.5 లక్షలు. అందుకే కాపర్లో రిస్క్ చాలా ఎక్కువ. అయితే జింక్కి మాత్రం మినీ కాంట్రాక్ట్ ఉంది. దానికి జస్ట్ 25,000 మార్జిన్ సరిపోతుంది. ₹1కి ₹1,000 లాభనష్టాలుంటాయి. ఓకే, ఇవన్నీ ఒకెత్తు అయితే ఈ మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు ముఖ్యంగా కొత్తవాళ్లు చేసే అతిపెద్ద తప్పు ఒకటుందని విన్నాను. ఎవరో చెప్పారు అదొక ట్రాప్ లాంటిదని. దాని గురించి ఒకసారి వివరిస్తారా? తప్పకుండా. దీన్నే మార్కెట్ డెప్త్ ట్రాప్ అంటారు. చాలామంది టెర్మినల్ ఓపెన్ చేయగానే పక్కన బయర్స్, సెల్లర్స్ లిస్ట్ చూస్తారు కదా. అవును, ఆ విండోలో ఎంతమంది కొంటున్నారు, ఎంతమంది అమ్ముతున్నారు అనే నెంబర్స్ కనిపిస్తాయి. ఉదాహరణకు బయర్స్ 1,00,000 మంది ఉండి సెల్లర్స్ కేవలం 10,000 మందే ఉన్నారనుకోండి. దాన్ని చూడగానే కొత్తవాళ్లు ఓహో విపరీతమైన డిమాండ్ ఉంది, అందరూ కొంటున్నారు, నేను కూడా కొనేయాలి అని ఫిక్స్ అయిపోతారు. ఒక్క నిమిషం, ఇక్కడే నాకో డౌట్. ఇప్పుడు స్క్రీన్ మీద 1,00,000 మంది బయర్స్ ఉన్నారని చూపిస్తున్నది సాక్షాత్తు ఎక్స్చేంజ్ డేటానే కదా. మరి బయ్యర్స్ సంఖ్య ఎక్కువగా ఉంటే మార్కెట్లో డిమాండ్ ఉన్నట్లే కదా. అందులో మోసపోవడానికి ఏముంది? ఇక్కడే చాలామంది పప్పులో కాలేస్తారు. ఆ ఎక్స్చేంజ్ డేటా ఫేక్ కాదు, కానీ ఆ డేటాను క్రియేట్ చేసిన మనుషుల ఉద్దేశాలు ఫేక్ అయ్యుండొచ్చు. ఇక్కడ అసలు లాజిక్ ఏంటంటే ఆ చూపించే నంబర్లు ఎగ్జిక్యూట్ అయిన ఆర్డర్లు కాదు, కేవలం పెండింగ్ ఆర్డర్లు మాత్రమే. ఓహో, అంటే కొనాలని పెట్టిన ఆర్డర్లు ఇంకా ఫైనల్ కాలేదా? కరెక్ట్. మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద ఆపరేటర్లు అంటే వేల కోట్లున్నవాళ్లు ఏం చేస్తారంటే కావాలనే లక్షల్లో బై ఆర్డర్లు పెడతారు.
వాళ్ళ ఉద్దేశం నిజంగా కొనడం కాదు, జస్ట్ మార్కెట్లో కృత్రిమ డిమాండ్ క్రియేట్ చేయడం కోసమే. అంటే సాధారణ ట్రేడర్లకు భ్రమ కల్పించడానికా? దీన్నే స్పూఫింగ్ అంటారా? అవును, స్పూఫింగే. ఈ ఫేక్ నంబర్లు చూసి చిన్న ట్రేడర్లు బై ఆర్డర్ కొట్టగానే ఆ పెద్ద ఆపరేటర్లు సెకండ్లో వాళ్ళ ఆర్డర్లు క్యాన్సిల్ చేసేస్తారు. వాళ్ళ సరుకును ఈ రిటైల్ ట్రేడర్ల నెత్తిన రుద్దేసి సైడ్ అయిపోతారు. మైండ్ బ్లోయింగ్ అండి ఇది. అంటే ఆ స్క్రీన్ మీద కనిపించేదంతా నిజం కాదన్నమాట. కేవలం భ్రమ కల్పించి వలలోకి లాగే ఒక గేమ్ నడుస్తోందిక్కడ. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఆ ట్రాప్లో పడకుండా ఎలా ఉండాలి? సొల్యూషన్ ఒకటే. ఎప్పుడూ ఆ నంబర్లను చూసి డెసిషన్ తీసుకోకూడదు. టెక్నికల్ చార్ట్లను ఎనలైజ్ చేయాలి, ప్రైజ్ యాక్షన్ చూడాలి, ముఖ్యంగా గ్లోబల్ డేటా ఎలా ఉంది, అమెరికాలో ఇన్వెంటరీ ఎలా ఉందనే దాని ఆధారంగానే ట్రెండ్ డిసైడ్ చేసుకోవాలి. ఇది నిజంగా కళ్ళు తెరిపించే పాయింట్. ఒకసారి మనం ఇప్పటివరకు ఏమేం మాట్లాడుకున్నామో క్విక్గా రివైజ్ చేద్దాం. ష్యూర్. ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు రాత్రి 11:30 వరకు, అలాగే వింటర్లో 11:55 వరకు నడిచే ఈ నైట్ షిఫ్ట్ ట్రేడింగ్ గురించి తెలుసుకున్నాం. కోవిడ్ టైంలో ఆయిల్ -$40కు పడిపోయిన ఇన్సిడెంట్ విన్నాం. ఆ తర్వాత న్యాచురల్ గ్యాస్ వాలటాలిటీ గురించి చూశాం. జస్ట్ $600తో ఒక గ్రామ్ గోల్డ్ పెటల్ కొని మన పోర్ట్ఫోలియోను ఎలా హెడ్జ్ చేసుకోవచ్చో విశ్లేషించాం. ఫైనల్గా మార్కెట్ డెప్త్లో ఆ ఫేక్ ఆర్డర్ల ట్రాప్ గురించి కూడా తెలుసుకున్నాం. ఎగ్జాక్ట్లీ. ఎంసీఎక్స్ మార్కెట్లో అడుగుపెట్టాలనుకునే వాళ్ళకి ఇదొక పర్ఫెక్ట్ బేసిక్ గైడ్ అని చెప్పొచ్చు. సరైన నాలెడ్జ్, ఎమోషన్స్ కంట్రోల్ ఉంటే ఈ మార్కెట్ అద్భుతమైన అవకాశాలనిస్తుంది. అయితే ఇదంతా విన్న తర్వాత లాస్ట్లో నాకు కొత్త ఆలోచన వస్తుంది. చెప్పండి, ఏంటిది? ఇప్పుడు మనం క్రూడ్ ఆయిల్, బంగారం, న్యాచురల్ గ్యాస్, కాపర్ అంటున్నాం. ఇవన్నీ మనకు కనిపించే వస్తువులు. కానీ మార్కెట్లో ఆ మార్జిన్లు, రేట్లనేవి ఆ వస్తువులను బట్టి మారట్లా. ఎక్కడో గ్లోబల్ న్యూస్, యుద్ధాల భయం, వాతావరణం బట్టి క్షణక్షణానికి మారుతున్నాయి కదా. అవును, కనెక్ట్ అవుతోంది మీరు చెప్పేది. సో కోవిడ్ టైంలో చమురు -40కి వెళ్ళడం అనేది పక్కా ఎమోషనల్ పానిక్. ఒక రకంగా ఆలోచిస్తే ఈ ఆన్లైన్ మార్కెట్లో మనం నిజంగా ట్రేడ్ చేస్తున్నది ఆ ముడి చములు లేదా బంగారానికి అదేమో. మానవ నైజంలోని అస్థిరత్వాలు, ఆ భయాలు, ఆందోళనలు మాత్రమే మనం పరోక్షంగా ట్రేడ్ చేస్తున్నామేమో అనిపిస్తోంది. వావ్, వాట్ ఎ థాట్. అంటే ఈ టెర్మినల్స్ మీద కనిపించే ట్రేడింగ్ చార్ట్లు కేవలం నెంబర్లా కాకుండా ఈ ప్రపంచం మొత్తంపు ఎమోషన్స్ బార్ గ్రాఫ్లా కనిపిస్తున్నాయి నాకు. ఏమంటారు? 100% కరెక్ట్ అండి. ట్రేడింగ్ అంటేనే నంబర్ల వెనక ఉన్న మానవ సైకాలజీని చదవడం కదా. చార్ట్ల మీద మనం చూసే ప్రతి క్యాండిల్, ప్రతి కదలిక గ్లోబల్ భయాలకు, ఆశలకు ఒక ప్రతిరూపమే. ఎగ్జాక్ట్లీ. సో మార్కెట్ చార్ట్ల వెనుక ఉన్న ఈ హ్యూమన్ ఎమోషన్స్ బార్ గ్రాఫ్ల ఆలోచనతోనే ఈరోజుటి మన డీప్ డైవ్ను ముగిద్దాం. రేపటి నుండి స్క్రీన్ మీద నెంబర్లను మాత్రమే కాకుండా వాటి వెనక ఉన్న ఎమోషన్స్ని కూడా గమనిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.